నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ద్వైత సిద్ధాంత భగవద్గీతలోని విజ్ఞాన యోగము అనే అధ్యాయములో 3 ఆత్మల గురించి తెలుసుకుంటున్నాం. 3 ఆత్మలు వివరము జ్ఞానము తెలియనిదే సంపూర్ణ జ్ఞానము కాదు. ఈరోజు 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఈ శ్లోకము ఆత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: అభ్యాసము చేత మనస్సును ఇతర విషయముల మీదికి పోనీయక యోగముతో కూడుకొని చింతించువాడు శ్రేష్టమైన దివ్యమైన పురుషుణ్ణి పొందగలుగుచున్నాడు. వివరము: సాకారము తెలియని మనము ఆత్మయోగులు కావాలి. ఆత్మను తెలియాలంటే మనస్సును అభ్యాసము చేత నిలపగలగాలి. స్వాధీనపడిన మనస్సును అంతర్ముఖముగా చింత చేయించాలి. మనస్సు ఆత్మ మీద చింతగలదై ఉంటూ జ్ఞానాగ్ని సముపార్జనతో కర్మ కాలిపోయిన తరువాత మరణించిన వాడు మరుజన్మకు పోడు. వాడు మరుజన్మకు పోకుండా 3 పురుషులలో శ్రేష్టమైన దివ్యమైన పురుషుణ్ణి చేరగలుగుచున్నాడు. 3వ పురుషుడు ఎటువంటి వాడు అటువంటి వానిలాగే వానియందే కలిసిపోవుచున్నాడు. ఆత్మ కంటే పరమగా ఉన్న పరమాత్మని చేరగలుగుచున్నాడు అని ఈ శ్లోకము యొక్క వివరము. అందరికీ నమస్కారం.